सीवरेज ओवरफ्लो की रोकथाम, सिंक होल्स की तामीर के लिए खुसूसी मुहिम का आगाज़। रियासती ट्रांसपोर्ट और बीसी की बहबूद के वजीर पूनम प्रभाकर ने मेहदीपट्टनम में सरोजनी देवी आई हॉस्पिटल के अहाते में शहर हैदराबाद में सीवरेज पाइपलाइनों की सफाई और सारिफिन के अहाते में सिंकों की तामीर के मकसद से वाटर बोर्ड के ज़ेर एहतमाम 90 रोज़ा खुसूसी मुहिम का आगाज़ किया। इस प्रोग्राम में GHMC मेयर गदवाल विजयलक्ष्मी, राज्यसभा मेंबरान अनिल कुमार यादव, मुकामी MLA मोहम्मद माजिद हुसैन, वाटर बोर्ड के MD अशोक रेड्डी, हैदराबाद कलेक्टर अनुदीप दूराशेट्टी और दिगर कई सारे आला अहलकार भी मौजूद थे। आज बतारीख 2 अक्टूबर से 31 दिसंबर तक ये मुहिम चलाई जाएगी। बाकायदा सीवरेज मेन होल्स की शिनाख्त की जाएगी। ज़ेर ज़मीन नकासियाब की पाइपलाइनों की रियासती सलाहियत का अंदाज़ा लिया जाएगा। पाइपलाइन की इस्तेताअत को बढ़ाने के इक़दाम किए जाएंगे। मतरूक पाइपलाइनों की तब्दीली के मंसूबे एयरटेक मशीन के साथ सीवरेज की खुसूसी टीमें हर रोज़ मैदान में उतर आएंगी। GPS ट्रैकिंग के ज़रिए फील्ड लेवल के कामों की निगरानी की जाएगी। 3 महीने में सीवरेज के मसले को 30% तक कम करने का हदफ लिया गया है। सीवरेज स्पेशल ड्राइव गांधी जयंती से शुरू हो रही है। सीवरेज ओवरफ्लो फ्री सिटी वज़ीर आला का मकसद है। यहाँ पर ये तमाम तर खुसूसी काम किए जाएंगे। पूनम प्रभाकर वज़ीर इंचार्ज हैदराबाद ये खुसूसी मुहिम का आगाज़ करते हुए आगे बढ़ रहे हैं। इस खुसूसी मुहिम में ज़ेर ज़मीन नकासियाब की पाइपलाइनों की हालत और गुंजाइश को चेक किया जाएगा। ज़रूरत पड़ने पर इनकी गुंजाइश में इजाफ़ा किया जाएगा। पुरानी पाइपलाइनों को तब्दील करते हुए मेन होल्स की निशानदेही की जाएगी और मसले मुस्तकिल तौर पर हल किए जाएंगे। पेश है खुसूस में मजीद तफसीलात DTV 9 के साथ। గాంధీ జయంతి గారి సందర్భంగా మహాత్ముడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాన్ని పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్రో వాటర్ వర్క్స్ పక్షాన అశోక్ రెడ్డి గారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. మేయర్ గారు మిగతా అందరి సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం మీద విజయంగా పోతా ఉన్నది. దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో, మీ ఏరియాలో, మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటకు పోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఇది ఒక ఇంకుడు గుంతగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని, అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలనీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు, అనేకమైన విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది. ఇది ఒక సామాజిక బాధ్యత. ఇక్కడ కూడా హైదరాబాద్ లో దాదాపు ఇప్పటికి మనకు 1950 రోజు మురుగు నీళ్ళు వస్తా ఉన్నాయి. MLDల వాటర్ 1950 MLDల వాటర్ డైలీ మనకు వ్యర్థ నీళ్ళు వస్తా ఉన్నాయి. వాటిని STPల ద్వారా మరొక శుభ్రత చేసే ఒక పెద్ద 100,000 కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రక్రియ చేస్తా ఉన్నాం. అది కాక మనకి ఈ రోజు హైదరాబాద్ ప్రజల యొక్క త్రాగునీటి కొరకు 2600 MLDల వాటర్ని వాడుకుంటా ఉన్నాం. వాస్తవంగా హైదరాబాద్ పెరుగుతున్న నగరానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలుగా గతంలో ఏర్పాటు చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం తప్ప ఒక్క MLD వాటర్ కూడా మరి 10 సంవత్సరాలు మనం ఇక్కడికి కృష్ణా నుంచి కావచ్చు, గోదావరి నుంచి వచ్చి తెచ్చుకోలేకపోయినాం. సరే, ఏది ఏమైనా ఈరోజు సరిపోయేంత త్రాగునీటి సౌకర్యం కలగజేయడము, నీటి వ్యర్థాలను సమర్థవంతంగా వాటిని ఏ విధంగా నిర్వహించడము, దాంతో పాటుగా భూగర్భ జలాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో దాదాపు 5.5 లక్షల మ్యాన్హోల్స్ ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి దాదాపు ఇక్కడ 1450 చదరపు కిలోమీటర్ల ఈ హైదరాబాద్ నగరంలో 5.5 లక్షల మ్యాన్హోల్స్ లోపల
ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అందులో మనం నిత్యం ఉపయోగించేటువంటి వ్యర్థాలను వేయకుండా ఒక పరిశుభ్రంగా ఉండడానికి నీటి యొక్క పొంగు వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చే ప్రమాదాల ద్వారా మరణించేటువంటి పరిస్థితి రాకుండా కూడా మాన్యువల్స్ ఫ్రీ మాన్యువల్స్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా సీల్డ్ మాన్యువల్స్ ఉండే విధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జరుగుతా ఉంది. కాబట్టి మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులందరి తరఫున ప్రతి పౌరునికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నది ఒక దీక్ష. మన నగరంలో మనకు పడుతున్నటువంటి వర్షపు నీళ్లను ప్రతిదిని భూగర్భ జలంగా మార్చుకొని రాబోయే ఈ పర్యావరణానికి సంబంధించి నీటి ఎద్దడి నుంచి నీటి కరువు నుంచి రక్షించుకునే విధంగా 90 రోజులందరూ కూడా ప్రతి కార్పొరేటర్ సహా ప్రతి రాజకీయ పార్టీ భాగస్వామి కావాలని సందర్భంగా ఇది ఒక సామాజిక బాధ్యత, నిర్బంధంగా చేసే పని కాదు. కాబట్టి బాధ్యతగా అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ అందరూ హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం చెప్తూ